తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను గీతాంజలి. ఈ సంవత్సరం ఉగాది ఎంతో సందిగ్ధతను తీసుకొచ్చిందండి. సాధారణంగా పండగలు అనేవి ఇలాగ 1-2 రోజులు కలిపి వచ్చినప్పుడు మనకి ఏ రోజున జరుపుకోవాలనేది పెద్ద ఒక వింతగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది, ఒక కన్ఫ్యూజన్ ఏర్పడిపోతుంది. మరి ఈసారి కూడా అలాగే ఉంది. ఉగాది ఎప్పుడు జరుపుకోవాలి? మార్చి 19, 20. పాడ్యమి గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యి ఎప్పటి వరకు ఉన్నాయి? సూర్యోదయం లెక్కించాలా, చంద్రోదయం లెక్కించాలా? ఇది కదా మన సందేహం. వీటి గురించి తెలుసుకుందాం. అలాగే విశేషంగా ఉగాది రోజున అసలు దానాలు ఏవైనా మనం చేయొచ్చా? అసలు పూజా కార్యక్రమాలు ఎలా ఉంటాయి? ఆ రోజు ఖచ్చితంగా ఇంటికి తీసుకురావాల్సిన వస్తువులేంటి? దానం ఇవ్వకూడని వస్తువులేంటి? ఆ రోజున విధిగా ఆచరించవలసిందేంటి? ఇవన్నీ తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. మీకు, సిబ్బందికి, యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీ 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 పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. గురుగారు, ఫస్ట్ క్వశ్చనే సందేహం. 19, 20 అంటే పాడ్యమి గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? అమావాస్య ఎప్పటితో అయిపోతుంది? ఏ రోజున అసలు ఉగాదిగా మేము జరుపుకోవాలి? అవి తెలియచేయండి. వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా చాలా మందికి ఉన్నటువంటి సందేహం. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో అంటే మనకందరికీ కూడా సాధారణంగా తెలిసినటువంటిది ఏంటంటే సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథినే మనం ప్రమాణంగా తీసుకుంటాం. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటికి సూర్యోదయం కంటే కూడా, ఉదాహరణకు చూసుకుంటే అమావాస్య అపరాహ్నం ఎక్కువగా ఉండాలి, అప్పుడే ఈ సంబంధించినటువంటి అమావాస్యగా. అలాగే చవితి ఉంది, సంకష్టహర చతుర్థి, సాయంకాలం ప్రదోషకాల సమయానికి చవితి తిథి ఉండాలి. శివరాత్రి కూడా అంతే, చతుర్దశి ప్రదోషకాల సమయానికి వ్యాప్తమై ఉండాలి. ఇప్పుడు 19వ తారీఖు రోజున అమావాస్య ఉదయం 6:52 వరకు ఉంది. తదనంతరం పాడ్యమి వస్తుంది. అంటే అప్పటికే సూర్యోదయం అయిపోతుంది 19వ తారీఖు రోజున. మరి కాబట్టి అమావాస్య అప్పుడు ఉంది కాబట్టి మనం 20వ తారీఖు నాడు చేసుకోవాలా అని చాలా మంది. కానీ 20వ తారీఖు నాడు పాడ్యమి ఉండట్లేదు సూర్యోదయానికి. అంటే 20వ తారీఖు తెల్లవారుజామున 4:51 పాడ్యం వెళ్ళిపోయి విధియ వస్తుంది. పైగా సూర్యోదయమైన దారభ్యత కనీసము 2 ముహూర్త కాలముల వరకు అయినప్పటికీ కూడా ఈ సంబంధించినటువంటి తిథి ఉండాలి. అప్పుడే మనం పరిగణించాలి. కొన్ని ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. ఈ ప్రమాణం తీసుకున్న మనము ఉగాది అనేటువంటిది 19వ తారీఖు రోజునే జరుపుకోవాలి. ఇందులో సందేహం లేదు. ఇంకా వేరే ఆలోచన లేకుండా ఉగాది అందరూ కూడా 19వ తారీఖు జరుపుకోవడమే శాస్త్ర సమ్మతం అని చెప్పవచ్చు. గురుగారు, ముందుగా ఉండే సందేహం, ఉగాది అంటే అన్నీ సిద్ధపడతాం. తెలుగువారి సంవత్సరాది మన పెద్ద పండుగ ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఎక్కువ హడావిడి లేకపోయినా మనం ప్రధానంగా చేసుకునేది మొట్టమొదటిది కాబట్టి అంతా శుభ్రపరచుకుంటాం, అంతా చేసుకుంటాం. ఖచ్చితంగా పాడ్యం రోజే వస్తుంది. ముందు రోజు అమావాస్య ఉంటుంది. అమావాస్య రోజా దేవుడి గదంతా శుభ్రం చేయలేము, ఫోటోలన్నీ తీయలేము. ఆ ముందు రోజేమో మళ్ళీ మంగళవారం ఉంది. ఎప్పుడు శుభ్రపరచుకోవాలి? వీటన్నింటి గురించి వివరించండి. మీరు అన్నట్టుగా మంగళవారమేమో, శనివారం, మంగళవారం ఇంటిని శుభ్రపరచుకోవడానికి అనుకూలమైన రోజులు కావు. తర్వాత బుధవారం నాడు చేద్దామా అంటే 8 గంటల తర్వాత అమావాస్య వస్తుంది. పోనీ పండుగ రోజు చేద్దామా అంటే 6:52 వరకు అమావాస్య ఉంది. మరి పండుగ కార్యక్రమంలో బిజీ అయిపోతాం. ఇల్లు ఎప్పుడు 12 అయిపోతుంది. ఇల్లు ఎప్పుడు శుభ్రపరచుకోవాలి, పూజా మందిరం ఎప్పుడు శుభ్రపరచుకోవాలి అనేది కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది. మనకు చెప్పబడినటువంటిది సోమవారం రోజున ద్వాదశి తిథి 8:52 వరకు ఉంది. ఆ తదనంతరం త్రయోదశి తిథి వస్తుంది. ఆ సోమవారం రోజున ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో మనం చూసుకుంటే ఇప్పుడు దీపావళి పండుగ వచ్చిందనంటే మార్వాడి వాళ్ళు ముందు 2-3 రోజుల ముందే మొత్తం అంతా క్లీన్ చేసుకుంటారు, రంగులు వేసుకుంటారు. మనం ఉగాది కూడా ఆ విధంగా చేసుకోవాలమ్మా. ఎందుకనంటే ఉగాది చైత్రమాసంలో వచ్చే పాడ్యమి తిథి రోజున ఉగాది ఎక్కువగా మన దక్షిణ భారత ఆచార సాంప్రదాయంలో పాటిస్తాం. మొట్టమొదటిగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పాటిస్తాం. కాబట్టి మనకి ఇది ఒక గొప్ప పండుగ లాంటిది. కాబట్టి ఆ ముందు రోజునే, సోమవారం రోజునే ఇల్లంతా కూడాను
శుభ్రపరచుకోవడం, బూజు తులుపుకోవడం, పాత వస్తువులన్నీ పక్కకు పడేయడం, కొత్త వస్తువులు అవసరమైనవి మాత్రమే మనం ఇంట్లో ఉంచుకోవడం. తదనంతరం ఇల్లంతా కడిగిన తర్వాత అప్పుడు ఒక మంచి శుద్ధమైనటువంటి బకెట్ నీటిలో ఆ నీటిని తీసుకొని అందులో కొద్దిగా గంగాజలము, అలాగే గోఘృతం అనగా గో సంబంధించినటువంటి గో అర్కము అంటే గోపంచకం, అలాగే పసుపు, గళ్ళ ఉప్పు, అలాగే జాజికాయ పొడి, జాపత్రి, అలాగే ఇలాచీ పొడి, కుంకుమ పువ్వు, ఇలాంటివన్నీ కూడాను వేసి కలియబెడితే కరిగిపోతుంది. ఆ తదనంతరం బట్టతో అంతా కూడాను ఇల్లంతా శుభ్రపరచుకోవడం, అలాగే పూజా మందిరము, పూజా వస్తువులు మరియు విగ్రహాలు, చిత్రపటాలు అన్నీ కూడాను శుభ్రపరచి పెట్టుకోవాలి. పెట్టుకొని తదనంతరం ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, ఎందుకు పాజిటివ్ ఎనర్జీ అంటే దైవత్వం, నెగిటివ్ ఎనర్జీ అంటే మనకు చెప్పినటువంటిది నరఘోష, నరదృష్టి లాంటిది. కాబట్టి ఎత్ర శుచి తత్ర దేవతాః, ఎక్కడ శుచి శుభ్రత ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తారు. కాబట్టి దేవతానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో మనం సంబంధించి ఈ విధానంగా మనం ఆచరించవచ్చు. ఈ యొక్క తదనంతరం అప్పుడు ఆ బట్టతో ఆ పూజా మందిరం అన్ని కూడా శుభ్రపరచుకొని పెట్టుకోవాలి. సోమవారం నాడు చేసుకుంటే మంచిది. ఆదివారం ఏకాదశి తిథి ఉదయం, ఎందుకంటే కొంతమంది కామెంట్ బాక్స్ లో ఏకాదశి రోజు కూడా చేసుకోవచ్చా, మరి ఆదివారం ఏకాదశి ఉదయం 9:51 వరకే ఉంది, మరి ముందు రోజు ఏకాదశి ఉంటుంది కానీ శనివారం అయింది. కాబట్టి సోమవారము త్రయోదశి తిథి చాలా శుభమైనటువంటి తిథి. ఆ విధంగా అప్పుడు చేయవచ్చునమ్మా. ఆ విధంగా చేసిన తర్వాత అప్పుడు ఇంట్లో నకారాత్మక శక్తి తొలగిపోవడం కోసం గుగ్గిలము, సాంబ్రాణి, అలాగే మైషాచి అని ఉంటుంది, అది కొద్దిగానే వేయాలి, లేకపోతే నల్లటి పొగ వచ్చేస్తుంది ఎక్కువగా వేస్తే. కాబట్టి కొద్దిగా మైషాచి 1%, అలాగే అంటే 10 గ్రాములు మైషాచి, 30 గ్రాములు గుగ్గిలము, 50 గ్రాములు సాంబ్రాణి, ఇవి వేసి మొత్తం ఇంట్లో గనక ధూపం వేసుకుంటే ఆ ఉన్నటువంటి నకారాత్మక శక్తి అంతా తొలగిపోతుంది. మళ్ళీ ఒక రోజు మళ్ళీ ఆ గురువారం రోజున 19వ తారీఖు రోజున మళ్ళీ ఇల్లంతా కూడా శుభ్రం చేసి మళ్ళీ ఇంకొకసారి ధూపం వేసుకొని మన దైనందిన కార్యక్రమాలన్నిటికీ జరిపించుకోవచ్చు. అలాగే వీక్షిస్తున్న ప్రేక్షకులు కూడా ఈ ఉగాది సందర్భంగా ఈ సంవత్సరం అంతా నవగ్రహాలు అనుకూలించాలి అనే సదుద్దేశంతో మన పీఠమాధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి ఈ నవగ్రహ పాశుపత హోమము, మృత్యుంజయ హోమము, రుద్ర హోమము, సుదర్శన హోమము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమం జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమ తదనంతరం 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ఉగాది రోజున విధిగా ఆచరించవలసింది ఏమిటండి? నియమాలు, విధి విధానాలు తెలియచేయండి. ఉగాది రోజున ప్రధానంగా మనకందరికీ కూడా అంటే అన్ని మతాల వారికి కూడా ప్రత్యేకమైనటువంటి రోజు ఒకటి వస్తుంది. ఆ రోజున ప్రతి మతం వాళ్ళు చాలా, ఇప్పుడు అనేక మతాల్లో ఆ పండుగ రోజున చాలా సంతోషంగా ఆనందోత్సాహాలతో గడుపుతారు. అటువంటిది మనకు హిందూ సనాతన ధర్మ సాంప్రదాయంగా ఈ ఉగాది పండుగ రోజున మనం అన్ని విధాలుగా సంతోషంగా జరుపుకోవాలి. ముఖ్యంగా ఈ రోజున అందరూ కూడా తలంటు స్నానం అనేటువంటిది చేయాలమ్మా. కాబట్టి తైలాభ్యంగన స్నానం అనేటువంటిది పనికి వస్తుంది, అందులో సందేహం లేదు. నూనె, నువ్వుల నూనె, శనికి సంకేతం ఇలా ఎవ్వరు కూడా ఆలోచించకండి. మనకు శాస్త్రంలో నిర్ణయ సింధు ప్రకారము ఈ తైలాభ్యంగన స్నానం అనేటువంటిది చేయాలి. సూర్యోదయ పూర్వమే చేయవచ్చు. చేసిన తర్వాత అందరూ కూడా శుభ్రమైనటువంటి నూతన వస్త్రంలో ధరించాలి. ఈ రోజున మొట్టమొదలుగా మనము ఉదయిస్తున్నటువంటి ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానికి నమస్కారం చేసి సూర్యాష్టకం 6 సార్లు చేసిన తర్వాత 12 మార్లు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇది ప్రధానంగా ప్రతి మానవుడు చేయాల్సింది. తదనంతరం దేవతలకి అనగా మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి, పెద్దలకి ఆశీర్వచనం తీసుకొని నమస్కారం చేసుకోవాలి. అలాగే మన ఇంట్లో సొంతంగా దీపారాధన చేసి చక్కగా ఈశ్వర ఆరాధన, విష్ణు ఆరాధన, అమ్మవారి ఆరాధన చక్కగా చేసుకోవాలి. ఇక ప్రధానంగా ఈ రోజున షడ్రుచులతో కూడుకున్నటువంటి ఉగాది పచ్చడిని మనం అందరం కూడా భుజించాలి. ప్రధానంగా ఈకున్నటువంటి సమయము అనేటువంటిది 11:20 నుంచి 12:15 మధ్య కాలము. అది మిథున లగ్నం అయి ఉంటుంది. పైగా లగ్నంలో గురుడు ఉంటాడు. ఇది చాలా శుభముహూర్తము. కేంద్ర స్థానంలో పాపగ్రహాలు ఉండడం చాలా విశేషమైనటువంటి ఆ సమయంలో, అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా కండిషన్గా పెడుతున్నటువంటిది కాదండి. ఆ సమయం అనేటువంటిది ఉగాది పచ్చడి భక్షణ చేయడానికి చాలా అనుకూలమైనటువంటిది.
ఇక 9:40 నుంచి 10 గంటల మధ్యకాలం కూడా చాలా శుభమైనటువంటిది. వృషభ లగ్నం ఉంటుంది. తర్వాత లాభస్థానంలో రవి బుధ గ్రహాలు ఉండడం ఇది అత్యంత శుభదాయకంగా చెప్పవచ్చు. మంచి ఎందుకు చెప్తున్నాను అంటేనమ్మా, సంవత్సరం అంతా కూడా ఈ సంబంధించినటువంటిది మనకు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలి, శరీరంలో ఉన్నటువంటి సప్త ధాతువులు మంచిగా చక్కగా పనిచేయాలి, త్రిదోషాలు అనేటువంటి రాకుండా ఉండి షడ్రుచులని సమానంగా తీసుకోండి అని సూచించే విధానం. అందుకని మీరు గమనించుకుంటే ఆ ఉగాది పచ్చడి సరిగ్గా చేసుకుంటే మనం నోట్లో వేసుకోగానే ప్రతి రుచి మనకు అందుతుంది. తెలుస్తుందండి. కారం తెలుస్తుంది, పులుపు తెలుస్తుంది, తీపి తెలుస్తుంది, వగరు తెలుస్తుంది, చేదు తెలుస్తుంది, అన్ని తెలుస్తాయి. అందుకనే దీన్ని ఏం చెప్పబడుతుంది, శాస్త్రీయంగా ఆలోచిస్తే అన్ని రుచులని మీరు సమానంగా వాడాలి, దేన్ని ఎక్కువగా తీసుకోకండి. శరీరము ఇప్పుడు తీపి ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి శరీరం షుగర్ వస్తుంది, కారం ఎక్కువగా తీసుకుంటే బీపీ పెరుగుతుంది, ఇలా ఆమ్లత్వం పులుపు ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి శరీరంలో నర వ్యవస్థ దెబ్బతింటుంది. ఇలా మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఉగాది మనకు తెలియచేసే సంఘటన అన్ని రుచులని సమానంగా తీసుకుంటే వాత పిత్త కఫ దోషాలు అనేటువంటివి మనకు తొలగిపోయి బ్యాలెన్స్డ్గా ఉంటాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ రోజున సాయంకాల ప్రదోషకాల సమయంలో దేవాలయానికి చేరుకొని ప్రధానంగా ఆ దేవతా దర్శనం చేసుకోవాలి. ముఖ్యంగా ఎవరిని దేవతా దర్శనం చేసుకోవాలి, ఉగాది రోజు ఏ దేవత ఆరాధన ఉంటుందండి? ప్రధానంగా గమనించుకుంటే వసంత నవరాత్రులు అని ప్రారంభమవుతాయి. ఆ రోజు కానీ మనకి ఇది లలితా నవరాత్రులు కాబట్టి లలితా స్వరూపమైనటువంటి అమ్మవారిని దర్శించుకోవడం చాలా విశేషం. ఈ రోజున ఇష్టమైన దేవత విష్ణు అయితే విష్ణు దగ్గరికి వెళ్ళవచ్చు, ఈశ్వరుని దగ్గరికి వెళ్ళవచ్చు, అందరూ కలిసి మళ్ళీ అమ్మవారి దగ్గరికి రావచ్చు. కానీ ఈ రోజున ప్రధానంగా ఏ దేవాలయంలో ఇప్పుడు చాలా దేవాలయాలు ఉంటున్నాయి, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటుంది. ఈ రోజున ఆ రావి చెట్టు వేప చెట్టు లేకపోతే కనీసం వేప చెట్టు దగ్గరనైనా కానీ ప్రదక్షిణ 11 ప్రదక్షిణలు చేయాలమ్మా. ప్రతి ప్రదక్షిణకి ఆ వేప చెట్టు నమస్కారం చేసుకుంటే, వేప చెట్టు అనేటువంటిది లక్ష్మీ స్వరూపం. ఇక ఆ ఉగాది దారిభ్యత వాళ్ళ జీవితంలో అలక్ష్మి అనేదే ఉండదు, ఎప్పుడు లక్ష్మి యొక్క స్థితి. లక్ష్మి అంటే డబ్బనే కాదమ్మా, సంపద, ఆనందము, సంతోషము, సుఖము అన్నీ కలిగి ఉంటుంది. మానవుడు సంతోషంగా ఉండడానికి ఏది కావాలో దాన్ని అంతా కూడాను లక్ష్మీప్రదము అని అంటారు. కాబట్టి అవన్నీ మనకు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ రోజున అవకాశం ఉంటే వృద్ధులకి వృద్ధాశ్రమానికి వెళ్ళి పండ్లు ఇతర పదార్థాలు వాళ్ళకి దానం చేయడం, వస్త్రాలు దానం చేయడం. ముఖ్యంగా భగవంతుడు మనకి ఇచ్చినటువంటిదమ్మా డబ్బు, అన్నీ మనకు మళ్ళీ తిరిగి ఇస్తాడు. ఉన్నటువంటి మనసున్న మహానుభావులు ఈ రోజున ఎవరికైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకందరికీ కూడా వస్త్రదానం ఈరోజు చేసినట్లయితే భగవంతుడు చాలా సంతోషించి ఇంకా ఇంత మంచి మనసున్న వ్యక్తికి ఇంకా మనం మంచి చేయాలని చెప్పి ఆ శక్తిని మళ్ళీ మనకి ఇంకెక్కువగా ప్రసాదిస్తాడు. మళ్ళీ ఉగాది దాటిందంటే మళ్ళీ ఇంకో వచ్చే ఉగాది వరకు వేచి చూడాలి ఇటువంటి పుణ్యకార్యాలు చేయాలంటే. మరి ఇక దానాల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి గురువుగారు. ఎటువంటి వస్తువులు ఈ రోజున దానం చెయ్యాలి, ఏవి చెయ్యకూడదో కూడా వివరించండి. లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులని దానం చేయకూడదు. అంటే ఏవండి? అంటే మిల్క్ ఆఫర్ చేస్తారు, పాలను దానం చేయకూడదు. అలాగే పెరుగన్నము, మరి వెండి, అలాగే చీపురు కట్ట, డబ్బుని ఎవరికి కూడాను ఇవ్వకూడదు ఆ రోజు. ఎందుకంటే మన చేతి మించి వెళ్ళిపోతుంది కదమ్మా, సెంటిమెంట్ గానైనా. కాకపోతే వస్తు రూపేణ ఏదైనా ఒక వ్యక్తి సంతోషపడడం కోసం వస్తు రూపేణ ఇవ్వవచ్చు, బట్టలు దానం చేయవచ్చు. అలాగే ఆ వ్యక్తికి సంతోషంగా ఉండడం కోసం ఒక చక్కగా పుస్తక దానం చేయవచ్చు, కలం దానం చేయవచ్చు చదువుకోవడానికి, అన్నదానం చేయవచ్చు, అన్నదానం చేయవచ్చు. కానీ మనకు ప్రత్యేకంగా పెరుగు అనేటువంటిది లక్ష్మీప్రదం కాబట్టి కేవలం పాల సంబంధమైనటువంటి ఉత్పత్తుల్ని మనం ఇవ్వకూడదు. అది ఆ దానం చేయకుండా ఉంటే చాలా. మరి ఉగాది రోజున ఖచ్చితంగా ఇంటికి తీసుకురావాల్సిన వస్తువులు ఏంటండి? ప్రధానంగా ఈ యొక్క ఉగాది రోజున ఇంటికి తీసుకురాగాల్సినటువంటి వస్తువుల్లో మనకు చెప్పబడినటువంటిది ఈ సంబంధించినటువంటి సమయం చాలా ఇంపార్టెంట్. శుక్రహోర చాలా ప్రధానమైనటువంటిది. 9:37 వరకు దుర్ముహూర్తం ఉన్నటువంటి కారణం చేత, అంటే 9 to 10 శుక్రహోర ఉంటుంది. 9:40 నుంచి 10 గంటల మధ్యకాలం. ఈ సమయంలో గళ్ళ ఉప్పు, పసుపు, అలాగే చీపురు కట్ట, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, ఇవన్నీ కూడా దక్షిణావృత శంఖము, ఇవన్నీ కూడా మన ఇంటికి తీసుకురావచ్చు. ఇవి తీసుకొని రావచ్చు. అంతేకాకుండా ఈ రోజున అస్సలు తీసుకురాకూడని వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి. అంటే పింగాణి పాత్రలు, సీసము పాత్రలు, ముఖ్యంగా ఇనుము సంబంధమైనటువంటిది. వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా చాలా మంది ఈ రోజున కొత్త బండి కొనుక్కుంటే సెంటిమెంట్ గా ఉగాది అనుకుంటారు. మరి అది కూడా ఇనుమే కదమ్మా.
కాబట్టి అటువంటివి తెచ్చుకోవద్దండి. తీసుకురాకూడదు. ఆడవాళ్ళు ముఖ్యంగా షాప్లోకి వెళ్ళి కొన్ని క్లిప్స్ బటన్స్ కొనుక్కుంటుంటారు, అవి కూడా ఇనుమే, తెచ్చుకోవద్దంటారు తెచ్చుకోకూడదు. ఆ రోజు. ఆ రోజు వరకు ఇనుము సంబంధమైన వస్తువులు తీసుకురాకూడదు. ఎందుకంటే వైరం వస్తుంది. ఇంట్లో కత్తెరలు కొనుక్కొస్తుంటారు కొంతమంది, అవన్నీ కూడా వైరాన్ని సూచిస్తాయి. కాబట్టి మనము ఈ యొక్క ఉగాది రోజున ప్రశాంతంగా ఆనందంగా జీవించడానికి మార్గం సుగమం చేసుకోవాలి. కానీ మనకు తెలియకుండా కొన్ని వస్తువులు, ముఖ్యంగా నూనె లాంటి పదార్థాలు కూడా కొనుక్కు రాకూడదు. శని సంబంధమైనటువంటి పాదరక్షలు, ఇవన్నీ శని సంబంధమైనటువంటి వస్తువులు. ముఖ్యంగా నల్ల వస్తువులు తీసుకురాకూడదు. నల్ల వస్త్రములని ధరించకూడదు. ఈ రోజున సెంటిమెంట్ రంగు ప్రధానం అండి? ప్రధానంగా ఉగాది రోజున అన్నప్పుడు శ్వేత వస్త్రం చాలా ప్రధానము. అలాగే సంబంధించినటువంటి ఎరుపు వస్త్రము కానీ పసుపు వస్త్రము కానీ ఇవన్నీ కూడా చాలా, ఆకుపచ్చ, ఇవన్నీ శోభాయమానంగా ఉండేటువంటి రంగులు. అందులో శ్వేత వస్త్రం, తెలుపు రంగు చాలా విశిష్టమని చెప్పవచ్చు. గురుగారు, ఇక ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది పంచాంగ శ్రవణం గురించి. అంటే ఆ రోజున ఖచ్చితంగా వినాలా, వింటే ఏ సమయానికి వినాలి, వీటి గురించి చెప్పండి. ముఖ్యంగా పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది రోజునే మనం చేసేసేమన్నమా, వినాలి, ఖచ్చితంగా వినాలి. ఎందుకనంటే ఆ రోజు దారభ్యత మనకు సంబంధించిన ప్రతి రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మంచి చెడు ఎప్పుడు జరుగుతుంది, దేశకాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రకృతి వైపరీత్యాలు, ఇలా వీటన్నిటి గురించి ఒక అవగాహన వస్తుంది. ఈ సంవత్సరం మీద ఒక అవగాహన వస్తుంది కాబట్టి ముందుగానే మనం మానసికంగా ప్రిపేర్ అవుతాము. కాబట్టి మంచి జరిగితే సంతోషము, చెడు అనేటువంటిది ఉంటుంది. భవిష్యత్తులో కొంత మనకి ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఆ ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలనేది తెలుసుకోవడం కోసం ఈ సంబంధించినటువంటి పంచాంగ శ్రవణం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా అందరూ కూడా శుభ్రమైనటువంటి వస్త్రములు, అలాగే ఈ రోజున ప్రధానంగా ధూమపానము, మద్యపానము, మాంసాహార భోజనము, దాంపత్య జీవనం ఇవన్నీ విసర్జించాలండి. ఆనందంగా దైవనామస్మరణ, ప్రతి ఒక్కళ్ళు కూడా దేవాలయ సందర్శనం చేసుకోవాలి. ఏదో జనవరి 1వ తారీఖు రాగానే సంవత్సరం అంతా అని కాకుండా మనకు ఉగాది రోజునే మనకు సంవత్సరాది కాబట్టి అందరూ కూడా ఈ ఉగాది రోజున దేవాలయ ఇష్టదేవత ఆరాధన, దైవాలయాన్ని సందర్శించడం అనేటువంటిది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకా అవకాశం ఉంటే అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవడం మంచిది. రాత్రిపూట కూడాను సూర్య చంద్రుల్ని ఈరోజు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి, అందులో సందేహము లేదు. ముఖ్యంగా ఈ ఉగాది రోజున కూడా ఈ సంబంధించినటువంటి వేప చెట్టుని సందర్శన చేసి, రావి చెట్టు వేప చెట్టు ఉన్నటువంటి వృక్షానికి నమస్కారం చేసుకొని చక్కగా వివాహ సిద్ధి కావాలి, దాంపత్యం బాగుండాలని ఒక 11 మార్లు ప్రదక్షిణ చేస్తే చాలండి, అన్ని విధాలుగా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. చాలా సంతోషం గురుగారు, చాలా చక్కగా వివరించారు. ఉగాది రోజున విధిగా అందరూ ఆచరించవలసింది ఏమిటి అనే విషయాలన్నీ. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.